హలో అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో చాలా సింపుల్గా, చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చేసుకునే ఒక మంచి హెల్తీ జ్యూస్ నేను చేసి చూపించబోతున్నాను. ఎక్కువ ఐటమ్స్ ఏం లేకుండా, ఎక్కువ ఖర్చు ఏం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా ఈ జ్యూస్ని చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో 5 నిమిషాల్లో చాలా సులువుగా చేసుకునే ఈ బనానా జ్యూస్ మీకోసమే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ జ్యూస్ కోసం అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదండి. బనానాస్, కొన్ని పాలు, షుగరు, అలానే కాజు ఉంటే సరిపోతుంది. ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలోనే. ఈ జ్యూస్ కోసము మంచిగా పండిన 2 అరటిపళ్ళని తీసుకున్నాను. అరటిపళ్ళని ఇలా కట్ చేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవచ్చు. లేకపోతే మామూలుగా ఆ బనానాల్ని 2-3 ముక్కలుగా వేసినా పర్లేదు, ఎట్లయినా అది మిక్స్ అయిపోతుంది. ఈ మిక్సీ జార్లోకి కొన్ని క్యాషూ నట్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఓన్లీ 2 టీ స్పూన్ల షుగర్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ బనానాలో కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి మరీ షుగర్ ఎక్కువ వేస్తే టేస్ట్ ఏం బాగోదండి. అందుకే 2 టీ స్పూన్ల షుగర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇందులోకి యాడ్ చేసే మిల్క్ కూడా కాచి చల్లార్చుకున్న పాలండి, మీగడ లేకుండా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా చిక్కగా అవుతుంది. ఇది పలచగుంటే అంత బాగోదండి, చిక్కగానే ఉంటే బాగుంటుంది. వేసిన జీడిపప్పులు మరీ అంత మెత్తగా అవ్వండి, కొంచెం కచ్చాపచ్చగానే ఉంటాయి. ఆ మాత్రం పలుకుంటేనే ఆ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ అయితే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ఈ జ్యూస్లో కొంచెం షుగర్ యాడ్ చేశానండి. మీరు కనుక షుగర్ ఇష్టం లేకపోతే దీనిలోకి హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఈ జ్యూస్లోకి చల్లగా ఉన్న పాలను యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర మరీ అంత చల్లగా పాలు లేకపోతే ఈ జ్యూస్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోండి. అలా ఈజీ రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.